At American Oncology Institute, we strongly believe in elevating health globally. Elevating health is about not just increasing or improving technology, but also imparting education. If technology is there, if you know how to use technology, it can create big impact. We in AOI are known to be one of the best in surgical oncology using robotics. What we are doing is how do we train more people so that the excellence in surgical oncology can reach everywhere. Excellence in surgery can reach everywhere. So this training effort is really built more surgeons who can be better, who can make even bigger impact in the country to make healthcare affordable, accessible and accurate. క్యాన్సర్ సర్జరీ అంటే సర్జన్ చేతులకి అటాచ్ అయిన రోబో ద్వారా క్యాన్సర్ సర్జరీ చేయబడుతుంది. ఈ రోబోటిక్ క్యాన్సర్ సర్జరీలో అధునాతమైన రోబోట్ ఇక్కడ అమెరికన్ ఆంకాలజీలో ఉంది, డవించి అని రోబోట్. ఈ రోబోట్ ద్వారా మేమే కాకుండా మిగతా సర్జన్స్ అంటే అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో 41,000 సర్జన్స్ ఉన్నారు. అందులో కొంతమందికి ఈ సర్జన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాము ఇక్కడ. సో దట్ రోబోటిక్ సర్జరీ సింపుల్గా ఉండాలి, రిప్రొడ్యూస్ చేయాలి అంటే సేఫ్ టెక్నిక్స్ పేషెంట్కి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలి అనేది ఈరోజు డిస్కషన్స్ అయినాయి. అలాగే కాంప్లికేషన్స్ లేకుండా పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉండి త్వరగా ఇంటికి పోయి క్యాన్సర్ మొత్తం క్లియర్ అయ్యేటట్టు ఎలా చేయాలి అనేది లైవ్గా రియల్ టైంలో పేషెంట్స్కి చేస్తూ మిగతా సర్జన్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఎందుకంటే 10 మందికి నేర్పిస్తే ఆ 10 మంది ఇంకో 10 మందికి నేర్పిస్తారు, అలా ఈ నాలెడ్జ్ పెరుగుతుంది. అండ్ ఇది అమెరికన్ ఆంకాలజీ తన సొంత ఖర్చుతో ఈ కాన్ఫరెన్స్ చేస్తున్నారు. ఎవరు స్పాన్సర్స్ లేకుండా కూడా వాళ్ళే అన్ని పెట్టుకొని పేషెంట్ కూడా డిస్కౌంట్ ఇచ్చి పేషెంట్కి ఎలా మంచిగా చేయాలి, ఎలా క్యాన్సర్ సర్జరీలో ఎలా రిజల్ట్స్ ఇంప్రూవ్ చేయాలి, ఎలా క్యూర్ చేయాలి అనే దాని మీద మిగతా సర్జన్స్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ డిస్కషన్స్ జరిగాయి. సో సేఫ్, రిప్రొడ్యూసిబుల్, సింపుల్ టెక్నిక్స్ టీచ్ 10 వీ విల్ టీచ్ 10 మోర్ అనే ఉద్దేశంతో జరగబడిన కాన్ఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్. అన్నవాహిక క్యాన్సర్ అంటే ఈసోఫాగస్ అనేది సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ గుల్బర్గా, నార్త్ కర్ణాటక, తెలంగాణలో ఎక్కువగా ఉంటాయి. అన్నవాహిక అంటే ఛాతిలో ఉంటుంది. ఇది యూజువల్గా ఓపెన్ చేసేవాళ్ళము. ఇది ఓపెన్ చేయకుండా 5 మిల్లీమీటర్లు 8 మిల్లీమీటర్ కోతతో చేయొచ్చు. సో అన్నవాహిక క్యాన్సర్, అలాగే పెద్దపేగు క్యాన్సర్ అంటే రెక్టమ్ క్యాన్సర్, రెండవది గర్భసంచి క్యాన్సర్, నాలుగవది హర్నియా ఆపరేషన్. హర్నియా కూడా చిన్న కోతతో ఎలా చేయాలి అనేది డాక్టర్ విశాల్ సోని అని జైపూర్ నుంచి వచ్చాడు. అలాగే నమ్మక్కల్ నుంచి డాక్టర్ సర్వనన్ వచ్చాడు, జిప్మర్ నుంచి కలైరసన్ వచ్చాడు, మంగళూరు నుంచి డాక్టర్ విజయ్ కుమార్ వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు. ఇలా అందరూ వచ్చి మిగతా అన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్